జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. 25th డిసెంబర్ రాబోతున్నది. అది అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం, బర్త్డే. 1924 లోపల మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ లోపల వారు జన్మించడం జరిగిందనమాట. నిష్కళంక దేశభక్తుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి కాశ్మీర్ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పోరాటం చేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో అడుగుపెట్టేటప్పుడు వారు కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం చేయాలని వారు చేసే కృషి, దానికోసమే వారి బలిదానం కూడా జరిగిందనే విషయము మనకు చరిత్ర తెలిసిన వాళ్ళకు, చరిత్ర గురించి చదివిన వాళ్ళకు అవగాహన ఉంటుంది. వారి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారితో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ యొక్క నిరంకుశ పరిపాలన, కాంగ్రెసు దేశంలో చేసినటువంటి దుష్టరాజకీయాల వ్యతిరేకంగా వారు పోరాటం చేసిండ్రు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జనసంఘతో కలిసి పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి గారితో రైట్ హ్యాండ్గా ఎల్కే అద్వానీ పనిచేసిన సంగతి చాలామందికి, భారతీయులు చాలామందికి తెలుసు. రాజకీయాల గురించి అవగాహన ఉన్న వాళ్ళకు చాలామందికి తెలుసు. వాజ్పేయిని రాముడు అంటే, అద్వానీ లక్ష్మణుడు అంటారు అనమాట. అంటే అంత సోదరులాగా వాళ్ళు కలిసి పనిచేశారు. వాళ్ళు సుదీర్ఘ 50 నుంచి 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లోపల వాళ్ళు ఇద్దరు ఎప్పుడూ కలిసి పనిచేశారు. వాళ్ళిద్దరి మధ్య లోపల చిచ్చులు పెట్టి వాళ్ళని విడదీయాలని అపోజిషన్ పార్టీస్, కాంగ్రెస్, అనేక దుష్ట పార్టీలు ఎన్నో కుతంత్రాలు పన్నాయి. కానీ పార్లమెంట్లో కూడా వాళ్ళు ఎప్పుడు కలిసి పనిచేశారు. పక్కనే కూర్చొని ఉండేవారు. వాళ్ళ మధ్య మా మధ్య చిచ్చు పెట్టడం, మమ్మల్ని విడదీయడము మీకు సాధ్యం కాదని పార్లమెంట్లో అద్వానీ వాజ్పేయి అన్నప్పుడు వాళ్ళందరూ నవ్విరు అనమాట. ఎందుకంటే అది అసాధ్యం అనమాట. అంతటి, ఎందుకంటే నిస్వార్థము, ఆ సహోదరత్వము, ఆ దేశభక్తి, ఆ నైతిక విలువలు, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ నుంచి ప్రేరణ పొందినటువంటి నిష్కళంక దేశభక్తులు కాబట్టి వ్యక్తిగత స్వార్థమే లేనటువంటి వారు. అటువంటి వారిలో కూడా చిచ్చు పెట్టడం ఏ విధంగా సాధ్యమవుతుంది? పదవికాంక్షణ, ధనకాంక్షణ ఏమున్నది? ఏ ప్రలోభాలను పెట్టి వాళ్ళని విడదీయగలుగుతారు మీరు? అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఎందుకంటే నిష్కళంకమైన దేశభక్తి, దేశ సేవ కోసం వచ్చినటువంటి వారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, తర్వాత ఎల్కే అద్వానీ కూడా ఆర్ఎస్ఎస్ లోపల విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ లోపల పనిచేసి ఆర్ఎస్ఎస్ నుంచి సంస్కారాలను పుణికిపుచ్చుకొని విలువలను, దేశభక్తిని, త్యాగాన్ని, నిస్వార్థ భావాలను, నిష్కామ కర్మ యోగాన్ని నేర్చుకుని వారు సమాజ సేవ కోసము, దేశ సేవ కోసమై రాజకీయ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. సో వాజ్పేయి తర్వాత పోస్ట్ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఎమర్జెన్సీ వ్యతిరేకంగా జనసంఘ్ పోరాటం చేసింది. దానిలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ కీలక పాత్రను పోషించడం జరిగింది. అప్పుడు కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ను వ్యతిరేకించారనమాట. అప్పుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారి ఇక శిష్యరికం లోపల ఆయన ప్రేరణతోని అనేక మంది సోషలిస్టు ఉద్యమకారులు వచ్చి దేశవ్యాప్తంగా కూడా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారితో కలిసి మొత్తం నియంత్రిత వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసము, రెస్టోర్ బ్యాక్ డెమోక్రసీ అనే దాని లక్ష్యం కోసము భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజా ఉద్యమము నిర్మాణం చేసిందనమాట. దానిలో కీలక పాత్ర వహించి తర్వాత ఎమర్జెన్సీ నుంచి భారతదేశాన్ని రక్షించి తర్వాత ఎలక్షన్స్ లోపల ఇందిరాగాంధీ చిత్తుగా ఓడిపోయిన సంగతి మనకు తెలిసిన విషయమే. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఇక జనసంఘ్ అనమాట. అప్పుడు ఎల్కే అద్వానీ, వాజ్పేయి జనసంఘ్ కమ్యూనిస్టుల యొక్క సహాయంతో, వారి యొక్క సపోర్ట్, అవుట్ సైడ్ సపోర్ట్తో పిపి సింగ్ ప్రధానమంత్రి అయిండు. తర్వాత జనసంఘ్ యొక్క డిమాండ్, వాజ్పేయి జనసంఘ్ యొక్క డిమాండ్ వల్లనే పిపి సింగ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారతరత్న అవార్డుని ఇవ్వడం కూడా జరిగింది. పార్లమెంట్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టడం కూడా, ఇవన్నీ ఈ క్రెడిట్స్ అన్నీ కూడా
వాజ్పేయికి బీజేపీకే దక్కుతుందన్నమాట. ఎందుకంటే వీరు చేసిన కృషి వల్లనే ఇవన్నీ సాధ్యమైనాయి అన్నమాట. తర్వాత తర్వాత వ్యక్తిగత స్వార్థానికి లోనయ్యి కులవాద పార్టీలు వచ్చినాయి అన్నమాట. సోషలిస్ట్ ఉద్యమం అని చెప్పి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ద్వారా మేము మేము ఒక ఐడియాలజీ నుంచి వచ్చినామని చెప్పుకున్నటువంటి వాళ్ళు బీసీలం అని చెప్పి మేము బీసీ ఉద్యమకారులం అని చెప్పేసి సోషలిస్ట్ ఉద్యమకారులం అని చెప్పేసి సామాజిక న్యాయం అనే స్లోగన్తో ఉత్తరప్రదేశ్లో పట ములాయం సింగ్ యాదవ్, బీహార్ లోపల లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా వచ్చి కులవాదాన్ని కులపిచ్చానుతో కులవాద పార్టీలు పెట్టుకొని వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొంది వీళ్ళు అధికారంలోకి వచ్చి వీళ్ళు కోట్లు సంపాదించుకునే ఫ్యామిలీ పార్టీస్గా వాటిని రూపొందించారు. ఈ కులపిచ్చి కులవాదాంతోనే రెచ్చగొట్టి దేశాన్ని సంక్షోభం నెట్టే ప్రయత్నం చేసిండు విపి సింగ్ ప్రధానమంత్రిగా. అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కూడా బీజేపీ వాజ్పేయి గారు తమ యొక్క సపోర్ట్ని విత్డ్రా చేసుకోవడం వల్ల విపి సింగ్ గవర్నమెంట్ కూలిపోవడము అనేది జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారం రావడము, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అప్పుడు ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఫామ్ అయిందనమాట. తర్వాత జనసంఘ్ కూడా చీలిపోయి జనతా పార్టీతో విభేదాలు రావడం వల్ల కొత్త పార్టీని పెట్టాల్సి వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ భారతీయ జనతా పార్టీ బీజేపీ అనే పార్టీని ఫార్మేషన్ చేయడం జరిగింది. దానికి మొదటి అధ్యక్షుడుగా ఎల్కే అద్వానీ గారే ఉన్నారు. అప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్స్ లోపల కేవలం 2 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి ఇండియా మొత్తం లోపల. లక్నో నుంచి వాజ్పేయి గారు గెలిచారు. మన తెలంగాణలో హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు గెలిచారు. కేవలం రెండు ఎంపీలతో పార్లమెంట్లో బీజేపీ ప్రవేశించింది. తర్వాత అద్వానీ గారు రామ్ జన్మభూమి విముక్తి ఉద్యమం కోసం రథయాత్ర చేయడము, తర్వాత హిందూ సమాజంలో కూడా చైతన్యం తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేయడము, అనేక కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు ఏర్పాటు చేసి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా వారు ఉద్యమ నిర్మాణం చేయడం ద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అది కాస్త 80+గా 80 సీట్లు దాటిపోయింది బీజేపీ ఎంపీల యొక్క సీట్లు. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇట్లా 140 పైన ఎంపీలు సాధించి తర్వాత అలయన్స్ ఫామ్ చేసి తర్వాత వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది మనకు తెలిసిన విషయమే. అయితే ప్రైమ్ మినిస్టరు అంతమందుకు బీపీ సింగ్ అయిండు. తర్వాత కాంగ్రెస్ సపోర్ట్తోనే అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది, గుల్జార్ కానీ దేవాగౌడ లాంటి వాళ్ళు. కానీ వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ అవ్వడం వల్ల కాంగ్రెస్ యొక్క దుష్ట రాజకీయాలకు పావులుగా మాత్రమే పప్పెట్స్గానే ఉపయోగపడ్డారు తప్ప వాళ్ళు దేశ భవిష్యత్తు కోసము, దేశానికి డెవలప్ చేయడం కోసము, దేశ హితం కోసం వాళ్ళు ఏమీ కృషి చేయలేకపోయారు, ఏం పని చేయలేకపోయారు. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్, వితౌట్ సపోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ వచ్చినటువంటి గవర్నమెంటు వాజ్పేయి గారి గవర్నమెంటే. విపి సింగ్ గవర్నమెంట్ కూడా నాన్ కాంగ్రెస్ గవర్నమెంటే. కానీ అందులో కూడా అనేక శక్తులు ఉండడం వల్ల విపి సింగ్ గవర్నమెంట్ ఎక్కువగా కాలం సస్టైన్ కాగలేకపోయింది. అయితే మొదటిసారి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు 13 డేస్కే దాన్ని కూలగొట్టిండ్రు. తర్వాత నెక్స్ట్ టైం 13 monthsకు జయలలిత సపోర్ట్ విత్డ్రా చేసుకోవడం వల్ల మళ్ళీ కూలిపోయింది. మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ వాజ్పేయి గారే ప్రైమ్ మినిస్టర్ అయ్యి అప్పుడు వారు ఫుల్ టెన్యూరు దాదాపు 4.5 years పైన వారు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ 4.5 years స్పాన్ లోపల కూడా, ఈ ఫుల్ టర్మ్ లోపల కూడా వారు అనేక అద్భుతమైన విజయాలను సాధించారు. యాజ్ సూన్ యాజ్ హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్, బాబాసాహెబ్ ప్రధానమంత్రి అయిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇమీడియట్గా మన అణు శాస్త్రవేత్తలను పిలిచి వారికి అణు పరీక్షలు నిర్వహించడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇమీడియట్గా అణు పరీక్షలు నిర్వహించండి అని చెప్పారు. పోఖ్రాన్ లోపల అణు పరీక్షలు జరిగినాయి. ప్రపంచము యుఎన్ అమెరికా నివ్వరైపోయింది, యూరప్ ఆశ్చర్యపోయింది అనమాట. ఇంత డేరింగ్ స్టెప్, ఇంత బోల్డ్ స్టెప్స్ తీసుకుంటాడని ఊహించలే వాళ్ళు. అణు పరీక్షలు జరగడం జరిగింది. దాని తర్వాత ఇండియా మీద అమెరికా కోపం వచ్చి యుఎన్, అమెరికా, యూరప్ మొత్తం శాంక్షన్స్ పెట్టింది అనమాట.
మన మీద శాంక్షన్స్ను ఇంపోజ్ చేసిండ్రు. అయినప్పటికీ కేర్ చేయకుండా ఏమాత్రం శాంక్షన్స్ భయపడకుండా ముందుకు వెళ్ళింది ఇండియా. అయితే ఇండియా అణుపరీక్షలు చేయగానే వెంటనే పాకిస్తాన్ లోపల కూడా రెచ్చిపోయి వాళ్ళు కూడా అణుపరీక్షలు చేసుకున్నారు. వాళ్ళు కూడా పరీక్షలు చేసిందనమాట. అమెరికా ఎంత సపోర్ట్ చేసి ఎంత బలం ఎన్ని సహాయం చేసి అని చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా అణుపరీక్షలు జరుపుకున్నారు. తర్వాత వాళ్ళు శాంక్షన్స్ పెట్టిండ్రు. దాని తర్వాత వాళ్ళు పాకిస్తాను ఎంతగా ఆర్థికంగా అన్ని రకాల దెబ్బతిన్నది కేవలం అమెరికా యొక్క బిచ్చం వరల్డ్ బ్యాంక్ వేసిన బిచ్చంతో బతికిందనే సంగతి మనకు తెలుసు. కానీ కేవలము విదేశీ వ్యవహారాల విషయంలోనే కాదు, భారతదేశము ప్రపంచంలో ఏ దేశానికి లొంగిపోదు, ఎవరికి పప్పెట్ ఎవరి చేతిలో కీలుబొమ్మగా ఉండదు. స్వతంత్ర సార్వభౌమాధికారంతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని భారతదేశము ఒక అగ్రగామి దేశంగా ప్రపంచంలో నిలబడుతుందని ఫస్ట్ క్లియర్ కట్గా వాజ్పేయి గారు అణుపరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రపంచానికి సిగ్నల్ ఇచ్చిండు అనమాట. అంతేనా, వాజ్పేయి గారే ఫస్ట్ టైం ఇండియా లోపల అంతకుముందుకు చాలా డ్యామ్స్లో అనమాట మన జీడిపి 2.5 నుంచి 3.5 దాటలే మన గ్రోత్. నెహ్రూ ఇందిరాగాంధీ అయిపోయేంత వరకు కూడా 10 years అయిపోయే వరకు కూడా 2.5 జీడిపి గ్రోత్ ఉండేదన్నమాట. అప్పుడు మనల్ని బాగా ఎగతాళి చేసేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా. మళ్ళీ మననే ఎగతాళి చేసేది. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది అనమాట. జీడిపిని హిందూ జీడిపి, హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. ఇది ఇండియా బ్యాక్వర్డ్ కంట్రీ, రిగ్రెసివ్ కంట్రీ. ఇండియా ఫాస్ట్గా డెవలప్ కాదు, ఎందుకంటే ఇక్కడ మూఢ విశ్వాసాలు, పాంపలను మొక్కటోళ్ళు అని హిందువులనే అవమానించింది అనమాట. వాళ్ళ అసమర్థతతో నెహ్రూ ఇందిరాగాంధీ అసమర్థతకు కారణాన్ని వాళ్ళు బాధ్యులను మాత్రం హిందువులను తిట్టిండ్రు, వాళ్ళు హిందువులను బదనాం చేసిండ్రు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు హిందువులనే అవమానించేది వాళ్ళు అనమాట. వాజ్పేయి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. ఏంటిది? అది మొబైల్ రివల్యూషన్ తీసుకొచ్చిండు. ఏంటిది? టెలికాం రివల్యూషన్. ప్రతి వ్యక్తి చేతిలో పట ఒక చిన్నది మొబైల్ ఫోన్ ఉండాలి. మొబైల్ ఫోన్ రావడం వల్ల వాజ్పేయి గారు ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పిండ్రు? బీజేపీ ఏం చెప్పింది పార్టీ అంటే, మేము 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తాం, 2 కోట్ల మందికి మేము బ్రతుకు తెరువుకు, వాళ్ళు ఏదో జాబులో లేకపోతే బిజినెస్ ఏదో చేసుకొని 2 కోట్ల మందికి బతుకు తెరువు చూపిస్తాము, సంపాదించుకొని బతికేటట్టు, సొంతంగా కాళ్ళ మీద నిలబడి బతికేటట్టు మేము చేస్తామని చెప్పిండ్రు. 2 కోట్లని వాళ్ళ మాట ఇచ్చిండ్రు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యి టెలిఫోన్ రివల్యూషన్ తీసుకురావడం ద్వారా, మొబైల్ రివల్యూషన్ తీసుకురావడం ద్వారా 8 నుంచి 10 కోట్ల మందికి పరోక్ష ఉపాధి దొరికిందండి. దాదాపు 10 కోట్ల మందికి ఉపాధి దొరికిందండి. ప్రతి ఒక్కరి చేతిలో చిన్నది మొబైల్. అప్పుడు స్మాల్ మొబైల్స్ రావడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది. ఇండియా మొత్తంలో సెల్ టవర్లు పడ్డాయి. ఎన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది ప్రైవేట్ సెక్టార్లో పడ. ఎన్ని కంపెనీలు వచ్చినాయి దానివల్ల. ఎంత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది, ఎఫ్డిఐ ఎంత వచ్చింది. నోకియా ఎన్నో కంపెనీలు వచ్చినప్పుడు, నోకియా, శాంసంగ్ ఇట్లా ఎన్నో చాలా కంపెనీస్ వచ్చినాయి అప్పుడు. తర్వాత దాంతో లక్షల మందికి ఉపాధి దొరికింది. అంతేనా, రీఛార్జింగ్ సెంటర్స్ పడ్డాయా ఇండియా మొత్తం పడ. ప్రతి ఏరియాలో పడ, ప్రతి చౌరస్తాలో, ప్రతి గల్లీలో పడ. మెయిన్ రోడ్ల మీద వరంగల్, అంటే నువ్వు చూసుకో, హైదరాబాద్, వరంగల్, భువనేశ్వర్ నుంచి మొదలుపెట్టుకొని, ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని నువ్వు హైదరాబాద్ వరకు ప్రతి సిటీలో పడ మొబైల్ షాపులు పడ్డాయా లేవా? రిపేరింగ్ సెంటర్స్ పడ్డాయా? రీఛార్జింగ్ సెంటర్ పడ్డాయి. సెల్లు అమ్మే షాపులు పడ్డాయి. సెల్లు రిపేరింగ్ సెంటర్లు పడ్డాయి. సెల్లు రీఛార్జింగ్ చేసే షాపులు పడ్డాయి. ఇట్లా దాదాపు 10 కోట్ల మందికి ఉపాధి దొరికింది. అంటే ఎంత గ్రాండ్ సక్సెస్ అనమాట. ఎంత ఎకానమీ ఎంత డెవలప్ అయింది దీనివల్ల. ఒక రోడ్లు ఊడ్చే వాళ్ళు, స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో పడ ఊడ్చే వాళ్ళు, మున్సిపాలిటీ స్కావెంజర్స్ నుంచి మొదలుపెట్టుకొని కూరగాయలు అమ్మేవాళ్ళు, రోడ్ మీద ఫ్రూట్ జ్యూస్ అమ్మేవాళ్ళు, సమోసాలు అమ్మేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఒక మొబైల్ కొనుక్కొని మొబైల్ జోబులో పెట్టుకొని కమ్యూనికేట్ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అది ఎంత గ్రేట్ రివల్యూషన్, అది ఎంత గ్రేట్ చేంజ్, అది ఎంత గ్రేట్ డెవలప్మెంట్. అంత ముందుకు కేవలం తమ చుట్టాలకు, బంధువులకు లెటర్ రాసుకుంటే ఆ లెటర్ 4 రోజులకో వారం రోజులకో ఎప్పుడో పోయేది. మళ్ళీ వాళ్ళు లెటర్లు రాసి వస్తే క్షేమ సమాచారాలు ఇచ్చేది. ఇప్పుడు మొబైల్ రాగానే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుకొని బాగున్నారా, బంధువులకు, మిత్రులకు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందా లేదా? ఇది అంతకుముందు ఊహించింది రాదు. అంతకుముందుకు ల్యాండ్ ఫోన్ ఉండేది. ల్యాండ్ ఫోన్ ఎంతమందికి ఉండేది? ల్యాండ్ ఫోన్ కనెక్షన్ కావాలంటే
సంవత్సరాల తరబడి రికమెండేషన్లు, పొలిటికల్ పైరవి ఇలా ఉండేదన్నమాట. అంటే ఒక టెలిఫోన్ రివల్యూషన్ తీసుకురావడం ద్వారా ఇండియా యొక్క ఫ్యూచర్నే మార్చిపడేసిండ్రు వాజ్పేయి గవర్నమెంట్. దట్ గ్రేట్ సక్సెస్ అనమాట వాజ్పేయి గవర్నమెంట్. ఇంత గొప్పగా డెవలప్మెంట్ చేసి, ఇంత గొప్పగా ఎకానమీ డెవలప్ చేసి, టెలికాం రివల్యూషన్ తీసుకొచ్చి భారతదేశ ప్రజలందరికీ జీవితాలనే గొప్పగా మార్చి అభివృద్ధి వైపు తీసుకువచ్చినట్టు అటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం, ఆ క్రెడిట్ వాజ్పేయి గవర్నమెంట్దే. అయినప్పటికీ ప్రజలు గుర్తించకుండా, వారికి సంపూర్ణ మెజార్టీ ఇవ్వకుండా, కేవలము కొంచెం మెజార్టీ సీట్లు రాలేదు, కొన్ని తక్కువ సీట్లు వచ్చినాయి. అయినప్పటికీ వారు అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేయకుండా, వారు ఫుల్ మెజార్టీ లేనప్పుడు అలయన్స్ గవర్నమెంట్ వారు చేయడానికి ఇష్టపడక వారు రిజైన్ చేసి వారు తప్పుకున్నారు, డ్రాప్ అయ్యారు. మేము ప్రైమ్ మినిస్టర్గా వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. అప్పుడు కాంగ్రెస్ మళ్ళీ పొత్తు గవర్నమెంట్ పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ వచ్చి దేశాన్ని భ్రష్టు పట్టించింది. ఇది వాస్తవ చరిత్ర. దానికి అప్పుడు కూడా కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. అయినప్పటికీ వాజ్పేయి గారు ఇష్టపడలేదు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఇది వాస్తవ చరిత్ర. వాజ్పేయి అంతేకాకుండా ఇండియా మొత్తం వెళ్ళబడి కూడా అటల్ సడక్ యోజన, దేశం మొత్తం మీద కూడా నేషనల్ హైవేస్, కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకొని కన్యాకుమారి వరకు, ఈస్ట్ నుంచి మొదలుపెట్టుకొని వెస్ట్ వరకు మొత్తం నేషనల్ హైవేస్ను డబుల్ రోడ్స్, నేషనల్ హైవేస్, డబుల్ రోడ్స్, ఫోర్ లైనర్స్ రోడ్లను వేసి ఇండియా మొత్తంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి కోట్ల మందికి లేబరర్స్కు ఉపాధి కల్పించి దేశం మొత్తాన్ని అత్యంత అద్భుతంగా ఆర్థిక ప్రగతి వైపు తీసుకుపోయినటువంటి మొదటి ప్రభుత్వము ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ 1947 తర్వాత వచ్చి డెవలప్మెంట్ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసినటువంటి మొదటి ప్రభుత్వము వాజ్పేయి గవర్నమెంటే. కాబట్టి వాజ్పేయి గారి పేరు, చరిత్ర భారతదేశంలో ఎప్పటికీ చిరస్థాయిగా శాశ్వతంగా ఉండిపోతుంది. వాజ్పేయి గారు నిజమైన దేశభక్తుడు. ఆయన అంతేకాదు, ఆయన గొప్ప వక్త, గ్రేట్ స్పీకర్ అండ్ గొప్ప కవి కూడా. ఆయన హిందీలో కూడా గొప్ప కవి. హిందీ సాహిత్యం చదివిన వాళ్ళకు వాజ్పేయి గారు ఎంత గొప్ప కవితలు రాశారు, ఎన్ని గొప్ప కవితలు రాశారనేది తెలుస్తుంది. అది హిందీ భాష తెలిసిన వాళ్ళకు వాజ్పేయి గారి ఎంత గొప్ప కవి అనేది తెలుసు. సో వాజ్పేయి గారు గొప్ప దార్శనికుడు, గొప్ప దేశభక్తుడు, గొప్ప విజనరీ. దార్శనికుడే కాదు, ఆయన గ్రేట్ లీడరు, గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ కూడా, అండ్ గ్రేట్ పోయట్. సో భారతదేశ చరిత్ర లోపల వాజ్పేయి యొక్క శకము సువర్ణాధ్యాయము. భారతదేశ రాజకీయ చరిత్ర లోపల, స్వతంత్ర భారతదేశం లోపల వాజ్పేయి యొక్క శకము, వాజ్పేయి పరిపాలన అత్యద్భుతమైనటువంటి ఒక స్వర్ణమయమైన పరిపాలన, స్వర్ణయుగమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో వాజ్పేయి గారికి భారతీయులందరూ వారికి వారిది 25th రాబోతున్నది కాబట్టి వారికి అది మరి అందరము నివాళులు, శ్రద్ధాంజలులు అర్పిస్తున్నాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.